ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మహానాడులు కూడా భారీ ఎత్తున కూడా మేము జిల్లాల వారీగా కూడా జరుపుకుంటున్నాం. ఈ రోజు కూడా మేమంతా నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున కూడా అక్కడ ఏర్పాట్లు కూడా చేసిండ్రి. కానీ ఖర్చులు ఎక్కువ పబ్లిక్ కూడా కాకూడదన్న ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా నిర్ణయం తీసుకొని మేచువల్గా నియోజకవర్గాలు క్లస్టర్ల పరిధిలో ఈ రోజు మనకి మహానాడులు కూడా జరపాలని నిర్ణయించిన ప్రకారం మేము కూడా ఈ రోజు రాప్తాడ్ నియోజకవర్గంలో 12 క్లస్టర్లు ఉన్నాయి. 12 క్లస్టర్ల పరిధిలో తెలుగుదేశం బూత్ కన్వీనర్లు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి క్లస్టర్ పరిధిలో కూడా భారీ ఎత్తున మహానాడులు కూడా జరపన్నారు. లైవ్ లో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అక్కడ మాట్లాడిందంత ఇక్కడ లైవ్ లో అందరం కూడా ఇక్కడ మేము వింటున్నాం. అందుకని ఈ క్లస్టర్ పరిధిలో మేము మహానాడులు పెట్టిన భారీ ఎత్తున ఎక్కడ పోయినా ఆత్మకూరులో కూడా అటెండ్ అయినాం. దాదాపు ఆత్మకూరు క్లస్టర్ లో ఫస్ట్ 1 క్లస్టర్ లో కూడా 1000 మంది దాకా పొద్దున్న నేను పోయింది 10:30 గంటలకు పోతే 10 గంటలకే అక్కడ అటెండ్ కూడా అయినారు. ఆ రకంగా ప్రతి క్లస్టర్ లో కూడా భారీ ఎత్తున కూడా అటెండ్ అయ్యేదే కాకుండా పార్టీ సభ్యత్వాలు కూడా తీసుకున్నారు. అది కూడా ఇది కూడా మన సభ్యత్వం కార్డు కూడా తీసుకొని దీన్ని కూడా మనం స్కాన్ కూడా చేస్తున్నారు ఎవరు అటెండ్ అయ్యారు ఏంటనేది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ, లీడర్లు కానీ, సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా పార్టీ ప్రోగ్రామ్ కి ఈ రోజు అటెండ్ కావడం చాలా శుభసూచకమని కూడా చెప్పుకోవచ్చు. క్లస్టర్ల పరిధిలో అంటే అందరూ కూడా టెన్షన్ పడినాం. కానీ క్లస్టర్ పరిధిలో పెట్టడం వల్లనే చాలా మంది సీనియర్ నాయకులు కానీ అందరినీ కూడా ఈ రోజు చూసే అదృష్టం దక్కిచ్చిన మా అన్న చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిది మే 28వ తారీఖు బర్త్డే జయంతి కాబట్టి ఈ జయంతి కూడా చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ కేకులు కూడా కట్ చేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించాం. అన్నదాన కార్యక్రమాలు కానీ, వస్త్రదానాలు కానీ, అదే విధంగా హాస్పిటల్లో బ్రెడ్లు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేసేదానికి భారీ ఎత్తున మేము ఏర్పాట్లు కూడా చేసేది కూడా జరిగింది. మ్యాచువల్ కూడా చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయినాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా రుణపడి ఉంటామని కూడా చెప్తున్నాం. ఆయన పెట్టిన పార్టీ పేదవాళ్ళకి 4 మెతుకులు అన్నం అంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఘనత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిది. అదే విధంగా కూడు గుడ్డు నీడు అంటే 2 రూపాయల కిలో బియ్యం, ఇల్లు లేని నిరుపేదలకు అందరికి కూడా హౌసింగ్ ఇవ్వడం, పెన్షన్ లేని వాళ్ళు కూడా నిరుపేదలకు పెన్షన్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే రామారావు గారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రకంగా కూడా అన్ని రకాలుగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా తూచా తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా నెరవేరుస్తున్నారు. ఈరోజు పెన్షన్లు కూడా 3000 4000 పెంచాం. తల్లికి వందనం ఇస్తున్నాం. ఉచిత బస ప్రయాణ మహాశక్తి శ్రీశక్తి పథకం కూడా అమలు చేశాం. దాంతో భాగంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చినాం. దాంతో భాగంగా చాలా మంది నిరుపేదలు ఉన్నారు, పెన్షన్ రాలేదంటే అది కూడా నెక్స్ట్ మంత్ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు, ఆ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ రకరకాలుగా తల్లికి వందనం కానీ ఇలాంటివి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఎన్టీ రామారావు గారు పెట్టినవన్నీ కూడా తూచా తప్పకుండా కూడా చేశాం. మహిళలు కూడా ఆస్తుల సగం హక్కు కల్పించిన అన్న మన ఎన్టీఆర్ రామారావు గారు కాబట్టి అది కూడా మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తే ఇప్పుడు పేదవాళ్ళు ఎవరైనా 2 ఎకరాల పొలం ఉందంటే మహిళలు మాకు కూడా హక్కు ఉంది కదక్క అని ఈ రోజు మహిళలకు అడిగే హక్కు కల్పించిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఏది ఏమైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం ప్రతి నియోజకవర్గాలే కాకుండా స్టేట్ వైడ్ 1800 పైన క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్లు అన్నింటిలో కూడా ఈ రోజు మ్యూచువల్ గా కూడా మేము చేస్తున్నారు మహానాడులు. ఇది రికార్డు స్థాయి కాకుండా ఇది గిన్నీస్ బుక్ కూడా మేము ఎక్కుతుందని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. దీనికి అన్నిటికీ కారకులు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటామని కూడా మరొకసారి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మహానాడు 2026కు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. మహానాడు అంటే మా అందరికీ పసుపు పండుగ. పసుపుమయం చేసిన మా క్లస్టర్ 4 పరిధిలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలం క్లస్టర్ 4 పరిధిలో ఈ రోజున అంగరంగ వైభవంగా పాపంపేట పంచాయతీ నందు ఈ మహానాడు పండుగ జరుగుతోంది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే నియోజకవర్గ శాసనసభ్యురాలు పరిటాల సుంకమ్మ గారు కూడా విచ్చేసి
ప్రతి ఒక్కరికి మహానాడు పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా ఏదైతే తీర్మానాలు ప్రవేశపెట్టారో వాటన్నిటికీ ఆమోదం తెలుపుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుడు ఎంతో ఉత్సాహంగా జరుపుతున్న ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా సునీతమ్మ గారు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజు రేపు ఆ మహానాడు పండుగను అత్యంత వైభవంగా ఈ క్లస్టర్ 4 నందు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా మహానాడు పండుగ శుభాకాంక్షలు.